హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం ఇన్స్టెంట్ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా 1.5 కేజీ టమాటాలు ఇలా రెడ్డిష్ కలర్లో ఉన్నాయి తీసుకొని వాటర్లో కడుక్కొని ఇలాగా టమాటాలన్నీ క్లీన్ చేసుకోవాలి. ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న టమాటాలను మనం చిన్న చిన్న పీసెస్గా ఈ మిడిల్లో ఉన్న గ్రీన్ పార్ట్ తీసేసి కట్ చేసుకోవాలి. ఇలా అన్ని టమాటాలను ఈవెన్గా ఒకే విధంగా కట్ చేసుకోవాలి. టమాటాలని ఇలాగా మనం ఒకే లెవెల్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దానిలోకి మనం కట్ చేసుకున్న టమాటాలన్నిటిని వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న టమాటాలను మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆవాలు 3 స్పూన్స్ ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆవాలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో కొంచెం 100 గ్రాముల ఆవాలను ఇలాగే ఇందాక మెంతులు వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, మెంతులు 100 గ్రామ్స్ ఆవాలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఒక పక్కన పెట్టిన టమాటాలు ఉడికినాయేమో ఒకసారి చెక్ చేసుకుంటా ఇలా మనకి వాటర్ అంతా పైకి తేలేదాకా బాయిల్ అవుతున్నప్పుడు దీన్ని చూసుకుంటూ ఉండాలి. బాయిల్ అయ్యేటప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 150 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ చింతపండుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా నూనెంతా పైకి తేలినప్పుడు చింతపండు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి, ఉడకపెట్టుకోవాలి చింతపండును కూడా. ఇలా తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్లో చింతపండు అంతా వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అలాగే మనం ఇందాక వేసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, ఒక 20 రెమ్మలు చిన్నులపాయలు, మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వచ్చేసి 100 గ్రామ్స్ కారం. టమాటాలు చల్లారిపోయినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 టైమ్స్గా మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 4.5 స్పూన్స్ కారము, త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ ఆవాలు మెంతులు మిక్సీ చేసి పెట్టుకున్న పొడి, అలాగే మనకి టేస్ట్కి సరిపడా కల్లుప్పు, ఒక 10 రెమ్మలు చిన్నులపాయలు, ఒకసారి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్నాక దీన్ని మిక్సీ పెట్టుకోవాలి.
అలాగే మరొక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అయినాక మన పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, పచ్చెనపప్పు, పోపు అంతా మనకి కాలేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పోపు కాలిన తర్వాత చిన్నులపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి వేసుకోవాలి. ఇలాగ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఈ పచ్చడి మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా తాలింపు చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా సరే చట్నీ నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.